ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము డిసెంబర్ నెల 18వ తారీఖు 2025. లూకాసు వార్త 12వ అధ్యాయము 6 మరియు 7 వచనాలు. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నేను కొంతమంది ధనవంతులను గమనించినప్పుడు వారి పెంపుడు జంతువుల కోసం, పక్షుల కోసం ఎంత సమయం మరియు డబ్బు ఖర్చు చేస్తారో చూసి ఆశ్చర్యపోతుంటాను. నేను ఒక ప్రధాన నగరంలో కుక్కల హోటల్ని, అంటే డాగ్స్ హోటల్ని చూశాను. అంటే ధనికులంతా వాళ్ళ కుక్కలను అక్కడికి తెచ్చుకొని హోటల్లో తినిపించుకొని వెళ్తుంటారు. మా కాలనీలో మా భవనం పక్కన పెట్స్ పార్క్ ఉంది. అంటే ఎవరికెవరికైతే పెట్స్ ఉంటాయో వాటన్నిటినీ వాళ్ళు ఆ పార్కుకు తెచ్చుకొని కొంచెం సేపు ఆడించుకోవచ్చు. మనం పిల్లల కోసం పార్క్ పెట్టినట్లు మా ఇంటి పక్కన పెట్స్ పార్క్ ఉంది. దేవుడు కూడా తాను సృష్టించిన పక్షులు, జంతువులు మరియు అన్ని జీవుల పట్ల శ్రద్ధ వహిస్తారు. ధనికులే కాదు, దేవునికి కూడా ప్రతి పిచ్చుక గురించి, ప్రతి జంతువు గురించి ఆలోచన ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. కానీ అన్ని జీవుల కంటే మానవులు ఆయన రూపంలో ఉన్నారు కాబట్టి మనలో ప్రతి ఒక్కరి గురించి దేవుడు గరిష్ట శ్రద్ధ తీసుకుంటారు. అలాంటప్పుడు మన గురించి మనం ఎందుకు చింతించుకోవాలి? పెంపుడు జంతువుల యజమానులు తమ పెంపుడు జంతువుల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటే మన తండ్రి మనల్ని పట్టించుకోరా? మన తల నుండి ఎన్ని వెంట్రుకలు రాలిపోతాయో ఆయనకు తెలుసు. మన శరీరంలో నొప్పికి కారణం ఏ ఎక్స్రే లేదా స్కానింగ్ మిషన్ కంటే కూడా ఆయనకే బాగా తెలుసు. ఇంకా ఏ డాక్టర్, ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మన శరీరంలో ఉన్న భాగాలన్నింటినీ కూడా సరిగ్గా పరీక్షించలేనప్పుడు దేవునికి మాత్రం సమస్తము బాగా తెలుసు. కాబట్టి భయపడకండి, ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మా కోసం మీ ప్రాణం ఇచ్చి సిలువలో త్యాగం చేసి ఈ లోక జీవితమే కాదు, మరణానంతర జీవితం కూడా మాకు ప్రసాదిస్తున్నారు. అందరి బట్టి వందనాలు ప్రభువా. తండ్రి, ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అది అంత సులభం కాదని మీకు తెలుసు. నిమిషము అనేకమైన శ్రమలు, ఇబ్బందుల ద్వారా వెళ్తున్న మమ్మల్ని తప్పించి రక్షించి మాకు కావలసినవి అనుగ్రహించి మంచి ఆరోగ్యం ఇచ్చి శాంతి సమాధానాలతో మమ్మల్ని తృప్తిపరిచి ఆ జీవితం చాలించిన తర్వాత నిత్య జీవితం మీతో సంపూర్ణంగా గడపడానికి కావలసిన కృప అనుగ్రహించమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు యేసువన్న పట్ల శ్రద్ధ వహిస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.